మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో అయితే ఉన్నామండి. కొండగట్టు చాలా ఫేమస్ టెంపుల్. మనమైతే ఇప్పుడైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. చూద్దాము. ఇక్కడ కొండగట్టు అనగానే చాలా కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ కొండగట్టుకు చాలా మంది వివిధ జిల్లాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులు అయితే వస్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హనుమాన్ మాల వేసుకున్న భక్తులు కూడా ఇక్కడికైతే వస్తారు. చూద్దామా మనం ఈ కొండగట్టు గురించి పూర్తి విశేషాలు తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రండి. సో చూడగానే గుట్టపైకి రాగానే మనకైతే కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. అక్కడ పైన దేవుడు ఉంటాడు. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. ఈ హనుమాన్ జయంతి అప్పుడు అయితే అసలు చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ నుండి అయితే భక్తులు అయితే వస్తారు హనుమాన్ ఇక్కడ దర్శించుకోవడానికి. హనుమాన్ భక్తులు చాలా మంది, అసలు చెప్పలేని మంది. ఎందుకంటే మహిమ గల దేవుడు హనుమాన్ కాబట్టి ఆయన దర్శించుకోవడానికి అయితే చాలా మంది వివిధ జిల్లాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. సో చూడండి, ఇక్కడ చాలా మనకు కార్లు కూడా కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ చూడండి. అయితే మనమైతే గుట్ట మీదకి అయితే వచ్చినాము. రాగానే మనకైతే ఇక్కడ పక్కకైతే చాలా షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి. వెరైటీగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చాలా షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి. రైట్ సైడ్ లో కూడా మనకి కొత్తగా వేసినట్టున్నారు. ఇది రండి చూద్దాం, లోపలికి వెళ్దాం. అయితే ఇక్కడ నుంచి అయితే గుళ్ళోకి ఎంట్రీ దారి. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. రండి వెళ్దాం. మాట్లాడడానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. మనం అడుగుదాము ఈ ఆలయ విశేషత గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మంత్రులు గారు. నమస్కారం అండి. మనోజమాత విల్లవేగం వాతాత్మజమాన్ శ్రీరామదూతం ప్రసానమామి. ఆంజనేయ స్వామి తెలంగాణలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ చాలా వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వాళ్ళ సాధక బాధకాలు చేసుకుని అనుకున్న కోరిక నెరవేర్చుకొని వెళ్తున్నారు. దగ్గర 600 సంవత్సరాలు అయిందంటే ఇది స్వామి యొక్క వెలిసి. అంతకుముందు రుజువులు వచ్చి రోజు తప్ప చేసుకుని రోజు స్వామి ముక్కు వెళ్ళేవాళ్ళట. దాని తర్వాత మన కలియుగం లోపల మన ద్వాపరయుగం లోపల మన రాముడు లక్ష్మణుడు ముచ్చిపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవ ప్రసాద్ తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ముళ్ళ గో ఉన్నది. ముళ్ళు తప చేసుకుంటే రాక్షసు సదాంచేవారట. అప్పుడు స్వామిని వేడుకుంటే ఇక్కడ స్వామి ఒక ముక్క మన కొండపై ఒక ముక్క పడ్డట్టు ఇక్కడ మనకు ఆధారం ఇప్పటి కూడా మన చెరువుడు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఇప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చి తెలియకుండానే స్వామిని దర్శనం చేసుకుపోతుంటారు. ఇంకా భక్తులు కూడా పండుకుంటా కూడా స్వామి వస్తుంటే భక్తులు లేచి అహంకారాలు చేసుకుంటా వాళ్ళు వెంటనే వెంటనే తిరుగుతుంటారు కూడా. వాళ్ళు నచ్చుకోవడం పోతుంటే ఆ టైంలో పడిపోయి వెళ్ళిపోతుంటారు. సంవత్సరం ఒకసారి తెలుసుకొని పోతుంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు అనుకున్న కోరిక ఇక్కడ ఏదైనా మనకు స్వామి మంత్రాలు చేసినా తంత్రాలు చేసినా సంతానం కాని వాళ్ళం కానీ మాట్లాడని వాళ్ళం ఎంతో మంది వస్తారు. భక్తులు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మాట్లాడని వాళ్ళు కూడా మాటలు వస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి. సంఘటనలు కూడా జరిగినాయి. నాకు చాలా మట్టుకు విన్నాను పంతులు గారు, కొంతమందికి దయ్యాలు పట్టినాయి అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఒక్కసారి పెద్ద పెద్ద చెట్లు ఎక్కిరు ఇక్కడ. లేడీస్ ఎక్కిరు పెద్ద పెద్ద చెట్టు. ఎందుకంటే ఆ శక్తి ద్వారా ఎక్కారు. వాటి మామూలు ఎక్కారు. ఆ శక్తి ద్వారా ఎక్కారనమాట. ఇలా అనుకున్న కొన్ని నెరవేరుతున్నాయి. మనకి స్వామి యొక్క తీర్థ ప్రసాదం తీసుకెళ్లి వాళ్ళు పంట పొలాల్లో వసుకొని పంటలు బాగా వండాలని పంట కూడా ఎన్నో జరుగుతున్నాయి మనకు. తర్వాత ఇక్కడ మనకు హనుమాన్ జయంతి 2 సార్లు జరుగుతాయండి. వైశాఖ మాసంలో 1 సారి జరుగుతుంది. చైత్ర మాసం 1 సారి జరుగుతుంది. 3 రోజులు ఉంటాయి. 3 రోజులు గుడి కంటిన్యూగా ఉంటుందండి. గుడి పనిచేయాలి. అయ్యప్ప దీక్షలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ తర్వాత రోజు 40-50 మంది దర్శనం ప్రతిరోజు 50 3 రోజులు బాగా జరుగుతాయి ఇక్కడ మనకు.
గుడి కూడా బంద్ చేయాలి 3 రోజులు 24 hours జరుగుతూనే ఉంటుంది మొత్తం. పోలీసు దగ్గర మొన్న 1000 మంది పోలీసు వచ్చారు ఇక్కడికి. అంతా పోలీస్ కంట్రోల్ లో ఉంటుంది మొత్తం. అవి జరుగుతుంది. నిఘా ఉందా సార్? సీసీ కెమెరాస్ నిఘా ఫుల్ మొత్తం అనమాట. ఎందుకంటే చాలా 60, 70, 80 సీసీ కెమెరాలు పెట్టారు మొత్తం. అంతా సీసీ కెమెరా ఎక్కడ ఏం జరుగుతుంది అంత స్పాట్ తీసుకుంటూనే వస్తుంటారు. మళ్ళీ రెండోది మన మన సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం జరుగుతాయి. గోదా ధర్మాసంలో పట్ట 30 రోజులు రోజు పూజ జరుగుతుంటాయి. గోదావరికి ప్రతి ఒక్క అమ్మవారికి చీర కట్టేసి రోజు పూజ జరుగుతుంటాయి. గోదా కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతాయి. చాలా మన ఉంటాయండి ఇక్కడ. చాలా మంది అనుకున్న కొన్ని ఎన్నో వచ్చారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పైన వెనకాల ఒక గుడి ఉంది కదా, అక్కడ చాలా మంది దర్శించుకుంటారు. ఆలయం గురించి కొంచెం చెప్పండి. ఆలయం గురించి బెదరాశ్వం అంటే మరి ఎందుకంటే భైరవ కథలు ఉంటాయి కదా. బెదరాశ్వం అంటే స్వామిని కాపాడుతుంది. ఏమైనా కూడా స్వామిని మనం కాపాడుతారు అన్నమాట. అటువంటి చాలా ఫేమస్ అవుతారు. ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే దర్శనం అక్కడ చేసి ఇక్కడ రావాలి. కానీ పెద్ద చెన్నై జనం అంతా ఇక్కడికి చేసి అడుగుతున్నారు. ఇంకా ఈ ఆలయ విశిష్టం అంటే ప్రతిరోజు 30-40 వేల మంది దర్శించుకుంటారు. ఇక్కడ మనం ఏం లేకుండా మనకు తెలంగాణలో పట్ట చాలా ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఏకముఖం ఉంటాయి, పంచముఖాలు ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో వేశాడు. ఇక్కడ పంచముఖాలలో నాగస్వామి ముఖంతో వేశాడు. ఇది ఆంజనేయ కంటే పవర్ఫుల్ నాగస్వామి సముఖం అనమాట. ఎన్నో జనం బాగా వస్తుంటారు. ఇక్కడ మీద అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ చేసుకుని కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్ని బాగానే ఉంటాయి, మంచిగా ఉంటుంది. మొత్తానికి అయితే ఆలయం దర్శించుకున్న వాళ్ళకైతే జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మాటలు రాను కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయ్యేప్పుడు బస్ పోటీ స్వామి చేయబట్టి ఇక్కడ అయిందని చెప్పి సార్ ఇప్పుడు చాలా సందర్శన వాళ్ళ వెహికల్ కూడా వచ్చి మనం పూజ చేసుకుని వెళ్ళారు ఇక్కడ. మన అతను వచ్చి చాలా మంది ఆంధ్ర వాళ్ళు అంటే చుట్టుపక్కల మొత్తం ఇక ఇండియా లెవెల్ ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడ నుండి వస్తారు. మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. మెయిన్ మహారాష్ట్ర బాగా వస్తారు. అంటే అసలు మన డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్ లో నుంచి కూడా మనకైతే చాలా తెలంగాణ చూసుకుంటే మన తెలంగాణ అందుకు చాలా మంది వస్తారు. దక్షిణ మధ్య అవుతున్నాయి. రామకృష్ణ ప్రధాన పూజారి కొండగట్ట ఇక్కడే ఉంటారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పూజలు చేస్తున్నారు? అంటే ఇక్కడ వంశపరంపర అర్చకుడు అనమాట. ఆ మధ్య ఎన్టీ రామారావు వచ్చి వంశపరం అర్చకులు పెట్టాడు. సార్ తీసుకుంటే మీరు చేస్తున్నారు. పొద్దున ఎన్ని గంటలకు దేవస్థానం ఓపెన్? 4కి కూడా ఓపెన్ అవుతారు. 4కి వచ్చి సారి 6 గంటల చేస్తారు. 6కి కూడా ఓపెన్ అవుతాయి. పబ్లిక్ మాత్రం 6కి దర్శనం చేసుకుంటారు. రాత్రి 8 వరకు కంటిన్యూ నడుస్తాయండి. బయట ఓన్లీ మన 6 to 8 మన 4:30 6 వరకు బ్రేక్ అవుతాయి. మిగతా రోజుల్లో మిగతా రోజులలో ఇప్పుడు పండుగలే కాకుండా మిగతా రోజుల్లో గుడి ఎప్పుడు తీసే ఉంటారు. మనకు ఉత్సవాలప్పుడు అనుమతించాల్సినప్పుడు గుడి అనేది క్లోజింగ్ అనేది ఉంటారు. ఎప్పుడు కంటిన్యూషన్ గా నడుస్తూనే ఉంటారు. దర్శనాలు అయితే దేవుడు అయితే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మోత నుంచి వేల్పుల మండల్. ఎంత దూరం ఉంటది ఇక్కడికి? మస్తు దూరం ఉంటది. బాగా దూరం ఉంటదా? ఏ రోజు వచ్చారు? నిన్న వచ్చిర్రు. దర్శనం బాగా అయిందా? మరి మంచిగా అనిపిస్తుందా ఇక్కడ కొండగట్టుకు వస్తే? దేవుడు చల్లగా చూస్తున్నాడా? మంచిగా ఉందా మీకు? దర్శనం బాగా జరిగింది కదా? ఓకే. పొద్దు మంచిగా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ అమ్మా. మీరు రావడం ఇదే ఫస్ట్ టైమా? వచ్చినప్పుడు మీకు మంచి దర్శనం అయింది. ఓకే అమ్మా. మంచిగా పొద్దుగల అయింది, పొద్దుకి అవుతుంది. 2 సార్లు దర్శనం చేసుకున్నారు. 2 సార్లు దేవుడు మిమ్మల్ని రప్పించుకున్నాడు. ఏ ఊరు మీది? దిగుతుంది అంబర్పేట. గాలికి ఆగుతలేదు. ఆగుతలేదు. ఏం చేయాలి? మొక్కుకున్నారా? ఇవి ఎన్ని దీపాలు ఉంటాయి? 101 కావచ్చు అమ్మా. ఇవి లెక్క పెట్టిరా మీరు? లెక్క పెట్టలే కానీ 101 కావచ్చు. 101 ఉంటాయి అంటారు. మీ నమ్మకం ఖచ్చితంగా 101 ఉంటాయి అని. మంచిగా అనిపిస్తుందా? దర్శనం చేసుకున్నారా? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే పాల మంచిగా వచ్చినాం. ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది అంటారా? మంచిగా అవుతుంది. స్వామివారు నమ్ముకుంటే ఏదైనా అన్ని మంచిగా జరుగుతాయి. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు మీరు? ఏ టైంలో అంటే ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే ప్రతి సంవత్సరం వస్తాం. మళ్ళీ నడమ రావాలంటే వస్తాం. మీకు ఎప్పుడు దేవుడిని చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు. మంచి అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకుంటే? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మంచిగా అనిపించలేదు ఎందుకంటే మీద ఉండి మంచిగా అనిపించలేదు. కానీ మీ మీదేనా? ఏంటిది? ఎవరున్నారు? ఇక మంత్రాలు చేసుడు. మీ ఊర్లో మంత్రాలు చేసి మీకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే పోతుందా? పారిపోతుందా? మంత్రాలు గాని ఏమైనా దయ్యాలు భూతాలు ఉంటే పోతాయి ఇక్కడికి వస్తే? పోతాయి. మీకు నమ్మకమే బాగా సత్యం దేవుడు అనుకున్నట్టు అవుతుంది. ఇంతవరకు దాకా అనుకున్నట్టు అయింది. ఇప్పుడే పాన మంచి లెక్క మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు వారగొట్టే ఇక మళ్ళీ ఇంకా బాగా నమ్మకం అనిపిస్తుంది. ఇంకా స్వామివారు అయితే మిమ్మల్ని మంచిగా కరుణించి మంచిగా చూసుకుంటుంది ఇప్పటి వరకు అయితే.
ఇక్కడికి వస్తే దయ్యాలు భూతాలు మొత్తం పోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం కొద్ది అయితే ఇక్కడికి వస్తున్నారు ప్రతిసారి. ప్రతిసారి వస్తారు, ప్రతి మంది నమ్మకమే. దేవుడు అంటే నమ్మకమే, సత్యమే. సత్యమే. నిన్న పబ్లిక్ ఇంత మంది దొబ్బ రాలేదు మంది. అవునా? నిన్న బాగా శనివారం రాలేదు, కనవలేదు మొత్తం. శనివారం మంగళవారం బాగా నిన్న మీరు వస్తే పెట్టేంత మంది చూస్తారు పబ్లిక్. అవునా? వస్తే మళ్ళీ ఒక రోజు బాగా మంది ఉన్నప్పుడు వస్తాము. అప్పుడు శనివారం నాడు మంగళవారం నాడు బాగా మంది ఉంటారు. శనివారం మంగళవారం మాత్రం చాలా మంది ఉంటారు. మిగతా టైంలో కొంచెం రద్దీ తక్కువ ఉంటది. ఇక ఇక్కడ ఉండేటోళ్ళే ఉంటారు. 5 రోజుల 11 రోజుల 21 రోజా ఇట్లా ఉంటారు. కొంతమంది మొక్కుకుంటారు కదా, 5 రోజులు ఉంటాము, 11 రోజులు ఉంటాము, నిద్ర చేస్తాము అనుకుని వస్తారు కదా. ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అర్థం. ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది. నేను మా పంతులు గారు అన్నారు ఇందాక, మాటలు రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మాటలు అయితే వస్తాయా? కాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు పడితే నల్లాసి ఉంటది, కాళ్ళు అత్తాయి. అవునా? నూనె రాస్తా ఉంటే భగవంతుంది రాస్తే అత్తాయి, సాలు వస్తాయి. కాలు నడవరాని వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి దేవుడు ఇచ్చిన దేవుడి దగ్గర నూనె రాస్తే మంచి కాలు మళ్ళీ నడవస్తుంది. మంచిగా అనిపిస్తది. నమ్మకం మాకు నమ్మకం ఉంది. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అయితే వస్తాయి. సంతానం లేని వాళ్ళకు కాదు పో అని అన్నా గానీ అవుతుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకైతే 5 రోజుల 11 రోజుల ఉండి దర్శనం చేసుకోవాలి. రోజు చుట్టూరుగా గయంపోతికి పరిరక్షణ చేయాలి. ఇక నమ్మకమే మాకు. 5 రోజులు 11 రోజులు మొక్కుకొని నమ్మకం కొద్ది ఉంటే మాత్రం ఖచ్చితంగా సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది. నమ్మకమే. ఏ ఊరు మీది? మాదా అంబర్పేట. అక్కడ నుంచి వచ్చిర్రు? ఇక్కడ జగిత్యాల దగ్గరేనా? అంబర్పేట అంటే నేను హైదరాబాద్ అంబర్పేట, జగిత్యాల దగ్గర. ఇక్కడ అంబర్పేట అంటే మీరు దగ్గరే కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు కదా. మీకు ఎప్పుడు స్వామి వారిని చూడాలనిపిస్తే మీరు అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు. పుట్టినరోజులకు పెళ్లి రోజులకు వస్తారు. ప్రతిసారి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఈవెంట్లకు కానీ ఇక్కడికి వస్తారు, దర్శనం చేసుకుంటారు. మంచిగా అనిపిస్తుంది. మరి మంచిగానే అనిపిస్తుంది. మాకు నమ్మకం ఉంది దేవుని మీద. ఈ దేవుడి మీద మీకు నమ్మకం ఉంది. వాళ్ళకి కూడా కొడుకు బిడ్డ పుట్టిర్రు. నా కొడుకు పుట్టిండు. ఈ భగవంతుడు మాకు మాకు కులదైవం ఈయన హనుమాన్. మా కులదైవం మా పేరట. మాకైతే మాకు సొంతంగా మాకైతే కులదైవం మాకు భగవంతుడు. మేము నమ్మకం ఉంది మాకు అంజన్ అంటే. ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఓం కనిపిస్తుంది, ఓంకారం. దాని చుట్టూ దీపాలు అయితే పెట్టారు, కానీ గాలికైతే అసలు అవి ఉండడం లేదు. ఈవినింగ్ టైంలో ఇప్పుడు గాలిరామ్ టైంలో ముట్టిస్తే ఉంటాయి, ఎందుకంటే చెట్టు కిందనే ఉంది కాబట్టి చాలా విపరీతంగా గాలి వస్తుంది కాబట్టి అయితే దీపాలు అయితే అవి వెలగట్లేదు. చూడండి చాలా చక్కగా అద్భుతంగా ఉంది. అలాగే రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. రాగి చెట్టు చాలా నీడను కూడా ఇస్తుంది. ఒకవేళ ఎవరికైనా పైన దయ్యాలు గాని భూతాలు గాని మంత్రాలు గాని ఎవరికైనా చేసి ఉంటే ఈ చెట్టు నీడకు వచ్చి ఇక్కడ సేద తీరితే మాత్రం పైన ఉన్నాయని చెప్పేసి పోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. మనము కొండగట్టులోని కింది కొండగట్టుకైతే వచ్చినాము. ఇక్కడ కింది కొండగట్ట దగ్గర పంచముఖ హనుమాన్ దేవస్థానం వద్దకైతే వచ్చినాము. సో చూడండి ఎంత బాగున్నాడు అసలు దేవుడు. ఇది ఇక్కడ శ్రీ కాసుగంటి లక్ష్మీ నరసింహారావు స్మారక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం, శ్రీ కాసుగంటి నారాయణపురం దిగువ కొండగట్టు ముత్యంపేట. ఇక్కడికైతే మనం అయితే వచ్చినాము. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ పంచముఖ హనుమాన్ మనకు కనిపిస్తున్నాడు. ఎంత బాగున్నాడో చూడడానికి కూడా 2 కళ్ళు అయితే అసలు సరిపోతలేవు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి మనం దగ్గర దాకా వెళ్ళి కూడా మనం దర్శనం చేసుకుందాం. సో చూడండి మనం దగ్గర దాకా వచ్చినాము. ఎంత బాగుండో దేవుడు అయితే. మనమైతే అంత పైకి ఎక్కలేను కాబట్టి నేను ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను. జై శ్రీరామ్. ఎంత బాగుండో పంచముఖ హనుమాన్, చాలా చాలా బాగున్నాడు. చూడడానికి కూడా 2 కళ్ళు అయితే సరిపోతలేవు, అంత అద్భుతంగా ఉంది.